హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి. మరి వానాకాలం రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా 6 ఎకరాల రైతులకు దాదాపు మనకు 6,000 కోట్ల రూపాయల వరకు కూడా 6,300 కోట్ల రూపాయలను జమ చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి గతంలో యాసంగి డబ్బులు ఇచ్చినా కూడా ప్రభుత్వం మనకు ఆ పైసలు అనేది సక్రమంగా జమ చేయలేదు లబ్ధిదారులకి. మరి ఆ పైసలు అనేది సక్రమంగా జమ కాకపోవడంతో చాలామంది మనకు ఇబ్బంది పడ్డారనమాట. మరి అటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఇక్కడ మనకు ఈ యొక్క వానాకాలం రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ వానాకాలం రైతు భరోసా ద్వారా రోజుకు 1 ఎకరానికి చొప్పున పైసలు అయితే జమ చేసుకుంటూ వస్తుంది. నిన్నటి రోజు వరకు కూడా 6 ఎకరాలకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 36,000 రూపాయల వరకు కూడా ఖాతాల్లోకి పైసలు జమ అయినట్లు రైతులే స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఈసారి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన పైసలను అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే జమ చేస్తూ ఉంది. మరి ఈరోజు ఈ వానాకాలం రైతు భరోసా ద్వారా ఏ రైతులకు పైసలు వస్తాయి, మరి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి 6 ఎకరాల పైసలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఏం చేయాలి, మరి చాలామంది రైతులకు మెసేజ్లు వచ్చినా కూడా అకౌంట్లోకి పైసలు అయితే జమ కాలేదని చెప్పి చూపిస్తుందని చెప్పి చాలామంది రైతులు అయితే చెప్పారు. మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఎందుకంటే రైతు భరోసా అనేది ఈసారి చాలా ఖచ్చితంగా చాలా కరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి వేస్తూ ఉందన్నమాట. మరి ఇట్లా పైసలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పైసలు రావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి మీకు రైతు భరోసా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి వానాకాలం రైతు భరోసా ద్వారా మీకు పైసలు వస్తాయా రావా అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ కూడా నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. అలాగే మనకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వానాకాలం రైతు భరోసా ఎప్పటి వరకు పైసలు ఇస్తారు, ఎన్ని ఎకరాలకు పైసలు ఇస్తారు, ఏ రైతులకు పైసలు వస్తాయి, ఏ రైతులకు పైసలు రావు, పైసలు రాని రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో మీకు ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది, ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు. చాలామంది ఏంటంటే సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం నాకు చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని మీరు అందజేయండి. నాకు మరింత సమాచారాన్ని కూడా నేను అందించడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను ఇప్పుడే స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూసి వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. దయచేసి వాటి ద్వారా కూడా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే చాలామంది రైతులైతే యొక్క పథకాల సమాచారాన్ని పొందలేరు, అలాగే ఈ పైసలను కూడా తీసుకోలేరన్నమాట. మరి ఖచ్చితంగా ఈ పైసలు రావాలి అంటే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసాను అయితే విడుదల చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా గతంలో యాసంగి సీజన్ అప్పుడు పైసలు వేసినప్పుడు జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి యాసంగిలో జరిగినటువంటి ఇబ్బంది రైతులకు రాకుండా ఈ వానాకాలంలో తప్పకుండా ప్రతి రైతుకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ వానాకాలం రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది. మరి గత సోమవారం నుంచి కూడా నిధులైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. తొలి రోజు 1 ఎకరం వారికి, రెండవ రోజు 2, 3, 4, 5 ఇట్లా 6 ఎకరాల వరకు నిన్నటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో
ఒక్కొక్క రైతుకు కూడా 36,000 రూపాయల వరకు కూడా పైసలు అయితే అందించడం జరిగింది. మరి ఒక్కొక్క రైతుకు కూడా ఇక్కడ 36,000 రూపాయలను అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజు నుంచి కూడా 7 ఎకరాల వారికి వానాకాలం రైతు భరోసా ద్వారా 42,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చింది. మరొక 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 4 రోజుల్లోనే మిగిలినటువంటి ఎకరాలకు అంటే ప్రభుత్వం ఇక్కడ లిమిట్ ఏమీ పెట్టలేదు. గతంలో 1 నుంచి 10 ఎకరాలకు అని చెప్పి లిమిట్ పెట్టినా ఇప్పుడు ఎటువంటి లిమిట్ లేకుండా ఎన్ని ఎకరాలున్నా కూడా పర్వాలేదు, వ్యవసాయానికి అనుకూలంగా సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పైసలను జమ చేయడానికి ఏర్పాట్లు చేసిందనమాట. మరి సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ వానాకాలం రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి. మరి ఇప్పటివరకు విడుదల చేసినటువంటి 6 ఎకరాలకు 36,000 రూపాయల పైసలు కనుక మీ అకౌంట్లోకి జమ కాకుండా ఉంటే చాలామందికి ఏంటంటే మనకు మెసేజ్ వచ్చింది బ్యాంకులో పైసలు పడ్డట్టు, కానీ ఇక్కడ బ్యాంకుకి వెళ్తే పైసలు లేవంటున్నారు. మరి ఏమైంటాయి అనేది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఒకవేళ అలా లేకపోతే కనుక ఒకసారి అట్లా మీరు బ్యాంకుకి వెళ్ళి తెలుసుకున్నాక ఒకసారి ఏఈఓ గారిని కలవండి. ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఏఈఓ గారిని కలిసి అక్కడ ఆధార్ కార్డుతో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు పైసలు నిజంగా వచ్చాయా లేదా అని చెప్పేసి కన్ఫామ్ వస్తుంది. చాలామంది ఈ పైసలు మీకు రాకుండా ఉంటే మేము మీకు పైసలు వచ్చేటట్టు చేస్తాం మీ ఫోన్కు ఫోన్ చేసి మీకు ఓటీపీ చెప్పమని చెప్తారు. మరి అటువంటి వారిని ఎవరిని కూడా నమ్మవద్దు. ఎందుకంటే పైసలు పడుతున్నాయి కాబట్టి దీన్ని అదునుగా తీసుకుని సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీకు రైతు భరోసా పైసలు రాలేదు కదా, మరి మీ రైతు భరోసా పైసలు వచ్చేటట్టు నేను చేస్తాను, నేను పలానా అధికారిని ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి మీకు ఫోన్ చేసి మీ ఫోన్కి వచ్చి ఒక ఓటీపీ చెప్పమంటారు. ఆ ఓటీపీ కనుక మీరు చెప్పినట్లయితే మీ పైసలన్నీ కూడా మీ అకౌంట్లో మీ ఖాతాలో ఉన్న పైసలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. మరి జాగ్రత్తగా ఉండండి, ఎవరిని కూడా నమ్మొద్దు. తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడించినా కూడా మీరు నమ్మవద్దు. కాబట్టి ఇట్లా అన్నీ కూడా జరిగాయి అన్నమాట. వాటిని బేస్ చేసుకుని మీకు నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ. మరి రైతు భరోసాలో కూడా ఇట్లాంటి పొరపాట్లు జరుగుతాయి. చాలామంది మోసపోతూ ఉంటారు తెలియని రైతులు. మరి ఎవరు కూడా మోసపోకుండా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఈరోజు 7 ఎకరాల వారికి వానాకాలం రైతు భరోసా పైసలు జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి 6 ఎకరాల పైసలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఒకసారి మీరు ఏఈఓ గారిని కలవండి. ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఏఈఓ గారిని కలిసి ఎందుకు ఈ పైసలు జమ కాలేదనే విషయాన్ని తెలుసుకోండి. మీకు అక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆధార్ కార్డుతో చెక్ చేసి మరి ఒకవేళ పైసలు పడింటే కనుక ఏ అకౌంట్లో పైసలు వచ్చాయనేది కూడా చెప్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ఈ యొక్క పైసలు రావాలి, అకౌంట్లోకి జమ కావాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉండాలని చెబుతూ ఉన్నారంటే ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. ఈ ఆధార్ కార్డు లింక్ అయినటువంటి రైతులకు మాత్రమే పైసలు వస్తాయి, లేకపోతే పైసలు వచ్చే అవకాశమే లేదని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పైసలు రావాలి అంటే ముందుగా ఈకేవైసీ అనేది తప్పనిసరి చేయాలని ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి. అది కూడా వీలు కాకపోతే ఇంట్లో కూర్చుని పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేయండి. ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు పైసలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈకేవైసీ మొట్టమొదటి ప్రయారిటీ. ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి. మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవడం, మరి ఇది కూడా మర్చిపోవద్దు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఐడి తీసుకొచ్చింది. నేను ఎందుకు ప్రతి వీడియోలో మీకు గుర్తు చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు పైసలు వస్తాయి, లేకపోతే మీకు పైసలు వచ్చే అవకాశమే లేదు. మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు ఇవన్నీ కూడా అందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవకాశం అయితే ఉంది. మరి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా 7 ఎకరాల వారికి పైసలు అయితే వస్తాయి. ఎవరు కూడా కంగారు పడొద్దు. మరి 7 ఎకరాలు ఎవరికైతే ఉందో మరొకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి. మరి 10 ఎకరాల వరకే మాత్రమే రైతు భరోసా అని చెప్పేసి నిబంధన ఏమీ లేదు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఈ వానాకాలం రైతు భరోసా పైసలు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వానాకాలంకి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులు కూడా 2,000 రూపాయలు జమ కాబోతున్నాయి. మరి ఈ పైసలు కూడా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక
వెంటనే క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ వానాకాలం రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పైసలను అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ పైసలంతా కూడా జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈరోజు 7 ఎకరాల వారికి పైసలు వస్తున్నాయి. మరి 42,000 రూపాయల పైసలను అయితే తీసుకోండి. మరి ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.